ఈరోజు మనము జోగులాంబ గద్వాల్ డిస్టిక్లో ఉన్న అంగన్వాడీ పోస్టుల గురించి నోటిఫికేషన్ గురించి క్లియర్గా చెక్ చేద్దాం. సో మనకు ఇక్కడ ఒకసారి క్లిక్ ఇస్తే మనకు నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 29th జూన్ రోజు అయితే రావడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మీరు స్టార్టింగ్ పాయింట్ నుంచి చూడండి. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖలో గల ఐసిడిఎస్ గద్వాల్ అలాగే మల్దకల్ మరియు మనోపాడ్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు ఏవైతే ఉన్నాయో అవి మరియు అంగన్వాడీ సహాయకురాలు అంటే హెల్పర్ పోస్టులు ఓకేనా భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తును అయితే ప్రారంభించింది. సో ఎప్పటి నుంచి అంటే ఇందాక మనం చూసాం కదా జూన్ 29th నుంచి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 8th వరకు అయితే కొనసాగుతుంది అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఎప్పటి వరకు సాయంత్రం 5 o'clock వరకు అయితే మనమైతే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఎవరైతే గద్వాల్ డిస్టిక్లో ఉన్నారో వాళ్ళు స్పెషల్గా పోస్టులు కూడా ఉన్నాయి. కింద మనం చూద్దాము. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ప్రాజెక్ట్ పేరు అని ఉంది కదా. సో ఇందాక మనం ఏదైతే చదివామో గద్వాల్ అలాగే మల్దకల్ అలాగే థర్డ్ వన్ వచ్చేసి మనోపాడ్. ఓకేనా. ఈ మూడిటి లోపల మనకు అంగన్వాడీ టీచర్ అలాగే అంగన్వాడీ హెల్పర్ పోస్టులు అయితే అవైలబుల్ ఉన్నాయి. గద్వాల్లో ఎన్ని ఉన్నాయి? 28 పోస్టులు ఉన్నాయి. అలాగే హెల్పర్ పోస్టులు వచ్చేసి 5 ఉన్నాయి. టోటల్ 33 పోస్టులు అయితే మనకైతే గద్వాల్లో ఉన్నాయి. మల్దకల్ వచ్చేసి టీచర్ పోస్టులు వచ్చేసి 22 ఉన్నాయి. అలాగే హెల్పర్ పోస్టులు వచ్చేసి 4 ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి? దాంట్లో 26 పోస్టులు అయితే ఉన్నాయి రెండు కలిపి. అండ్ మనోపాడ్లో మనకు వచ్చేసి టీచర్ పోస్టులు 14 ఉన్నాయి. అండ్ హెల్పర్ పోస్టులు అనేటివి 0 ఉన్నాయి ఇక్కడ. ఓకేనా. ఎలాంటివి లేవు. సో మనకు టోటల్ ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి. ఓకేనా. సో టోటల్ మనకు మొత్తము ఈ 3 ప్లేసెస్లో ఎన్ని ఉన్నాయంటే 73 పోస్టులు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఓకేనా. మనం కొంచెం కిందికి స్క్రోల్ చూస్తే ఇక్కడ చూడండి ఈ పాయింట్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు. ఓకేనా. ఎలాంటి వాళ్ళు అప్లై చేసుకోవాలి, చేసుకునే వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండాలని క్లియర్గా మనకు ఇక్కడ మెన్షన్ చేశాను. ఏంటంటే ఎవరైతే మహిళలు ఇక్కడ అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలని చెప్పారు. ఓకేనా. కానీ ఇక చిన్నగా ఒక నోట్లకు ఇచ్చారు చూడండి. హెల్పర్ అంగన్వాడీ హెల్పర్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ పోస్టుకు ఇంటర్మీడియట్ అభ్యర్థులు లేని ఎడల అంటే ఇంటర్మీడియట్ అభ్యర్థులు అప్లై చేయకపోతే వాళ్ళు రాకపోతే అప్పుడు 10th క్లాస్ ఉత్తీర్ణత అంటే 10వ తరగతి బేస్ చేసుకొని వాళ్ళనైతే ఎంపిక చేసుకుంటామని అయితే తెలియజేయడం జరిగింది. ఓకేనా. సో ఇది ఓన్లీ హెల్పర్కి మాత్రమే, టీచర్కి కాదన్నమాట. అండ్ కొంచెం స్క్రోల్ చేస్తే ఏజ్ ఎంత ఉండాలి లేదంటే ఈ డేట్ నాటికి ఓకేనా ఎవరైతే టీచర్ కానీ హెల్పర్ కానీ అప్లై చేస్తున్నారో వాళ్ళకు 18 నుంచి 35 years అనేది ఉండాలన్నమాట. అండ్ స్థానికత అంటే ఏంటంటే ఈ పాయింట్ చదవండి. గ్రామీణ ప్రాంతానికి లేదా గ్రామ పంచాయతీకి చెందిన వారు అయితే ఉండాలి. అంటే సేమ్ గ్రామంలో సేమ్ పంచాయతీకి సంబంధించిన ఓకేనా గ్రామ పంచాయతీకి చెందిన వారే అప్లై చేసుకోవాలని ఇక్కడ చెప్తున్నారు. పట్టణ ప్రాంతంలో ఉంటే ప్రాంతన ప్రాంతం లేదంటే వార్డుకు సంబంధించిన అంగన్వాడీ ఉంటే వాడికి సంబంధించిన వాళ్ళే అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్ చూడండి. ఇక్కడ ఎస్సీ ఆర్ ఎస్టీ కింద ఎస్టీలకు కేటాయించిన అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎవరంటే ఆవాసంకు చెందిన అంటే సేమ్ ఒకే ప్లేస్కి చెందిన ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు అని చెప్తున్నారు. ఓకేనా. అండ్ ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి. ఎస్సీ ఎస్టీ సప్లాస్ కింద ఎస్సీలకు కేటాయించిన అంగన్వాడీ టీచర్ అలాగే అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు అదే గ్రామ పంచాయతీకి చెందిన ఎస్సీ అభ్యర్థులకు మాత్రమే అర్హులు, వేరులకు రావు అని క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. అండ్ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆడపడుచులు ఉంటే వాళ్ళకి రీల్ని అయితే షేర్ చేయడం మర్చిపోకండి. ఓకేనా. అండ్ ఇక రిజర్వేషన్ పరంగా మనం చూసినట్టయితే పోస్టు వారీగా నిర్దేశించిన రోస్టర్ పాయింట్ కులం వర్గంకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఓకేనా. ఈ పాయింట్ గురించి నేను ఈ నోటిఫికేషన్ అయిపోగానే ఇంకో పీడిఎఫ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఈ పాయింట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. ఒకవేళ అభ్యర్థిని పేరులో ఏమైనా మార్పులు ఉన్నట్లయితే ఓకేనా కొందరికి పేర్లు చేంజ్ ఉంటాయి. ఓకేనా. సో అలా ఉన్నట్లయితే ఓకేనా ఎలా అంటే గెజిటెడ్లో కానీ ఆర్ కోర్టు
ఉత్తర్వులు కానీ ఉంటేనే వాళ్ళను పరిగణలోకి తీసుకుంటామని అయితే తెలియజేయడం జరుగుతుంది. నేమ్స్ ఎవరైతే చేంజ్ ఉన్నాయో వాళ్ళు చెక్ చేసుకోండి ఒకసారి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారు దరఖాస్తు చేస్తున్న అంగన్వాడీ కేంద్రం యొక్క సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో జూలై 8 నుంచి జూలై 17 వరకు అన్ని కార్యాలయాల పని వేళలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఒక కాపీ జిరాక్స్ అన్నీ ఒక సెట్ కాపీ జిరాక్స్ని అక్కడ సమర్పించాలని వీళ్ళు తెలియజేయడం అయితే జరుగుతుంది. స్పెసిఫిక్గా డేట్లు కూడా మెన్షన్ చేశారు. 8th డేట్ నుంచి 17th డేట్ జూలై 17th డేట్ వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ యొక్క ఏరియా లోపల ఐసిడి ఇక్కడ మెన్షన్ చేశారు కదా, అక్కడైతే ఈ ఒరిజినల్ కాపీస్ తీసుకుని ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే ఏమవుతుందంటే మిమ్మల్ని కన్సిడర్ చెయ్యరు, జాబులు కూడా మీకు రావన్నమాట. ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా వేరే వాళ్ళు కూడా ఓన్లీ మహిళలు మాత్రమే కాకుండా ఇంకా ఎలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది ఉంది. నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే వినికిడి పరికరాన్ని ఉపయోగించిన వినగలిగిన వారు ఎవరైతే వినడానికి ప్రాబ్లం ఉండి మషిన్ యూజ్ చేస్తున్న వారు ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. సెకండ్ది వచ్చేసి అందత్వం ఉన్నప్పటికీ ఎస్కాట్ అని అంటాము, ఇతరుల సహాయం లేకుండా వాళ్ళ పనిని వాళ్ళే చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. థర్డ్ది వచ్చేసి కాలు చేతులు లేకుండా అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నప్పుడు అని మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసిన ధృవపత్రాలు ఇవి, అంటే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి అని ఇక్కడ మెన్షన్ చేశారు. కాకపోతే మీకు ఏంటంటే ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను దీనిపైన, ఇన్స్టాలో ఉంటుంది, ఒకసారి చూద్దాం. పుట్టిన తేదీని తెలిపే ధృవీకరణ వేసేసి మెమో, ఇంటర్ మెమో కూడా కావాలి, ఇన్కమ్, క్యాస్ట్ ఇక్కడ చూడండి. ఒకవేళ హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటే డిగ్రీ పిహెచ్డి ఉంటే ఆ డాక్యుమెంట్స్ కూడా కావాలి. అలాగే నివాసం పత్రం కావాలి, అంగవైకల్యం ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళది కావాలి. అండ్ విడోస్ సర్టిఫికేట్ కూడా కావాలి, ఒకవేళ విడోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. అలాగే అనాథలు ఉంటే వాళ్ళ యొక్క సర్టిఫికేట్ ఉంటుంది, ఆ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం అనేది చేయాలన్నమాట. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ దాని గురించి సో ఇదే అన్నమాట. ఈ రోజు చూడండి మీకు క్లారిటీ వస్తుంది. అండ్ మనకు జోగులాంబ గద్వాల్ డిస్టిక్లో ఈ డిస్టిక్లో మనకు ఏడబ్ల్యూసి సెంటర్ నేమ్ ఉంటుంది. ఇదంతా సెంటర్ నేమ్స్ అన్నమాట. ఆ సెంటర్లో ఇక్కడ అంగన్వాడీ టీచర్ ఉంటుంది అండ్ ఇక్కడ అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఉంటాయి. ఏవైతే ఎస్ ఉన్నాయో అవి టీచర్ పోస్టులు ఉన్నాయన్నట్టు, నో అంటే లేవని అర్థం అవి. అండ్ మీకు ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను చూడండి. నెంబర్ 1 వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ మల్డకల్ గట్టు. ఇది దీని యొక్క అంగన్వాడీ సెంటర్ ఏదంటే గొర్లకండోల్ 4 డివిజన్లోకి వస్తుంది. ఇక్కడ ఏంది ఉంది, టీచర్ పోస్ట్ మనకు అవైలబుల్లో ఉంది. సో ఈ టీచర్ పోస్టుకు ఆ ప్లేస్లో ఎవరు ఎలిజిబుల్ అంటే ఓసీ క్యాండిడేట్లు ఎలిజిబుల్ అన్నమాట. సో ఇది కేటగిరీ వైజ్గా, అంటే ఇక్కడ ఈ ప్లేస్లో స్పెషల్గా ఈ ప్లేస్లో ఈ ఓసీ కాకుండా బీసీ కానీ జనరల్ పీపుల్ కానీ ఎస్సీ పీపుల్ కానీ ఎస్టీ పీపుల్ కానీ అప్లై చేసుకోవచ్చు అంటే నో, చేసుకోవద్దు. ఎవరికి ఎక్కడ కేటాయించిన సీట్లు ఉన్నాయో అదే కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవాలి అని ఇక్కడ మెయిన్ రూల్ అన్నమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే జూన్ 29th నుంచి జూలై 8 వరకు అప్లికేషన్ అనేది నడుస్తుంది. ఒకవేళ మీకు అప్లికేషన్ ఎలా చేయాలి అనే డౌట్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో నేను ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేశాను, మీరు ఒకసారి దాన్ని విజిట్ చేయండి. క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేమైనా డౌట్లు ఉంటే దాంట్లో కామెంట్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ 8th నుంచి 17th వరకు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేటివి మీ యొక్క కార్యాలయాల్లో ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేటివి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ డేట్ లోపల మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయకపోతే మీ జాబ్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది, వాళ్ళు కన్సిడర్ చేయము అని కూడా చెప్పారు. ఇందాక మీకు రూల్స్ చదివినప్పుడు అదే చెప్పాను అనమాట. సో నేను ఇలా స్క్రోల్ చేస్తాను, మీకు కావాల్సిన ప్లేస్ ఉంటే పౌజ్ చేసుకొని వెతుకొని చూడండి. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేము కదా. సో ఇది పీడిఎఫ్ అన్నమాట. మనకు ఆల్రెడీ 29th రోజు అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇంకా మీ సిస్టర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఉంటే ఆడపిల్లలకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అండ్ తెలుసుకోండి. ఖచ్చితంగా జాబ్లు అయితే సాధించడానికి ప్రయత్నించండి. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే
ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ మీకు ఇంకా ఏమైనా స్పెషల్గా అంగన్వాడీ అయినా ఓకేనా, ఎడ్యుకేషనల్ పర్పస్లో ఇంకే ఏ దానిపైన వీడియో కావాలనుకుంటే కూడా మీరు సజెస్ట్ చేయండి ఓకేనా. అండ్ బై ద వే నా పేరు శ్రీకాంత్. రేపు మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుంటాను. అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోకి హైప్ ఇవ్వండి, 10 మందికి షేర్ అవుతుంది, 10 మందికి సజెస్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ 10 మంది కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళు కూడా జాబ్స్కి అప్లై చేసుకొని మంచి పొజిషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తారు ఓకేనా. సో థ్యాంక్ యూ.